బ్రేకింగ్ న్యూస్. హైదరాబాద్ శివార్లోని గాజుల రామారంలో భూ ప్రకంపనలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. ముఖ్యంగా మెట్టకాని గూడెం పరిసర ప్రాంతాల్లో ఒక్కసారిగా భారీ శబ్దం రావడంతో అక్కడ భూమి కంపించింది. ఏం జరుగుతోందో అర్థం కాక స్థానికులు ఇళ్లలో నుంచి బయటకు వచ్చేశారు. భయభ్రాంతులకు గురై ఇళ్లలో నుంచి రోడ్లపైకి పరుగులు తీశారు. అసలు ఇది భూకంపమా లేక సమీపంలోని క్వారీలలో జరిగిన పేలుళ్ల శబ్దమా అనేది ఇంకా తెలియాల్సి ఉంది. ఇప్పుడు ఆ విషయంపైనే పరిశోధన చేస్తూ ఉన్నారు. ప్రకంపనల ధాటికి ఇళ్లలో ఉన్న వస్తువులు కింద పడిపోయాయని, భవనాలు ఊగుతున్నట్లుగా అనిపించిందని స్థానికులు చెబుతున్నారు. ఈ హఠాత్ పరిణామంతో అప్రమత్తమైన పలు ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు విద్యార్థుల భద్రతను దృష్టిలో ఉంచుకొని వెంటనే సెలవు కూడా ప్రకటించేశాయి. చూడండి ఒకసారి బిగ్ టీవీ స్క్రీన్ పైన విద్యార్థులు బయటకు వచ్చే భయాందోళన వ్యక్తం చేస్తున్న దృశ్యాలు మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. హైదరాబాద్ శివార్లోని గాజుల రామారం ఈరోజు ఒక్కసారిగా ప్రకంపనలతో వణికిపోయింది. పెద్ద శబ్దంతో ఈ ప్రకంపనలు వచ్చాయి. దీంతో ఇళ్లలో నుంచి ప్రజలు బయటకు వచ్చేశారు. స్కూళ్లలో నుంచి విద్యార్థులను కూడా బయటకు రప్పించేశారు. స్కూల్ యాజమాన్యాలు విద్యార్థులకు సెలవులు ప్రకటించి వారిని ఇంటికి పంపించేస్తున్న దృశ్యాలు మీరు చూడొచ్చు. అయితే ఈ ప్రకంపనలు సమీపంలోని క్వారీల పేలుళ్ల కారణంగా జరిగినవా లేదా భూ ప్రకంపన సంభవించిందా అనేది తెలియదు అనే దానిపై ప్రస్తుతం విచారణ చేస్తూ ఉన్నారు నిపుణులు. ఇది భూకంపం కారణంగా సంభవించిందా లేదా పేలుళ్ల కారణంగా సంభవించిందా అన్న దానిపై ప్రస్తుతం పరిశోధన జరుపుతూ ఉన్నారు. అప్పుడు మేము వేరే ఈ స్కూల్ బిల్డింగ్ లో కూర్చున్నాము. అప్పుడే నేను చూశాను ఒక కరెంటు టవర్ లాగా కొంచెం పిలింది. అప్పుడు అక్కడ క్లాస్లో కూర్చున్నాను. మేము క్లాస్లో కూర్చున్నప్పుడు పెద్ద ధమాకా లాగా సౌండ్ వచ్చింది. అప్పుడు మేము వేరే ఈ స్కూల్ బిల్డింగ్ లో కూర్చున్నాము. అప్పుడే నేను చూశాను ఒక కరెంటు టవర్ లాగా కొంచెం పిలింది. అప్పుడు అక్కడ క్లాస్లో కూర్చున్నాను. మేము గాజుల రామారం శివారు ప్రాంతాల్లో ఈ ప్రకంపనలకు కారణాలు ఏంటి? దీని గురించి అధికారులు ఏం చెప్తూ ఉన్నారు? మా ప్రతినిధి పాపనతో మాట్లాడి తెలుసుకుందాం. పాపని, ప్రకంపనలకు కారణాలు ఏంటి? సమీపంలో ఉన్న క్వారీల్లో జరిగిన బాంబు పేలుళ్ళ లేదా నిజంగానే భూ కంపం దీనికి కారణమా? ప్రస్తుతం అధికారులు దీనిపై పరిశోధన జరుపుతున్నారు. శాస్త్రవేత్తలతో కూడా అధికారులు మాట్లాడుతున్నారు. అయితే మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన చూడండి ఒకసారి. విద్యార్థులు స్కూల్ నుంచి బయటకు వచ్చేశారు. విద్యార్థులే ఇంతకు ముందు ఒక చిన్న స్టూడెంట్ ఏం చెప్పాడో మీరు చూశారు. ఒక్కసారిగా పెద్ద శబ్దంతో ప్రకంపనలు సంభవించాయి. ఆ స్తంభంలో ఒక స్తంభం ఊగుతున్నట్టుగా అనిపించిందని చెప్తున్నారు. ఇళ్లలో నుంచి బయటకు వచ్చేసిన గృహిణులను కూడా మీరు చూడొచ్చు. కొన్ని కాలనీలో జనాలు బయటకు వచ్చేసి ఆందోళన చెందుతూ బయటకు వచ్చారు. ఆ ప్రకంపనలను మేము ఫీల్ అయ్యామని చెప్తున్నారు. భూమి కంపించిందేమో అని భయం వేసిందని చెప్తున్నారు. మా ప్రతినిధి పాపన్న మనకు అందుబాటులో ఉన్నారు. పాపన్న, ప్రకంపనలకు కారణం ఏంటని అధికారులు చెప్తున్నారు? ఎస్ రోహిత్, ఇప్పుడే మనం ఎన్జిఆర్ఐ సైంటిస్టులతో కూడా మాట్లాడడం జరిగింది. అయితే వాళ్ళు చెప్తున్నది ఏంటంటే హైదరాబాద్ ఏదైతే ఉందో హైదరాబాద్ సెస్మిక్ జోన్ 2లో ఉంటుంది కాబట్టి భూకంపాలు వచ్చే అవకాశం చాలా తక్కువ. హైదరాబాద్ కి అది ఎప్పుడో 100 సంవత్సరాలకు ఒక్కసారి వచ్చే అవకాశం ఉంటుంది. కానీ ఈ రోజు ఉదయం 10 గంటల 10 నిమిషాలకు గాజుల రామారం పరిసరాల్లో ఏదైతే భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయో దానికి ప్రధాన కారణం అక్కడ ఉన్న క్వారీసే అన్నట్టు కూడా అక్కడ స్థానికులు చెప్తున్నారు. ఎందుకంటే భూకంపం వచ్చినప్పుడు మనకు రిక్టర్ స్కేల్ ఉంటుంది. దానంతా ఇంటదంటనే అంటే ఒక్క దగ్గర ఏదైతే సెంటర్ పాయింట్ ఉంటుందో సెంటర్ పాయింట్ నుంచి కూడా పూర్తి స్థాయిలో మనకు సుమారు 1-2 కిలోమీటర్ల మేర కూడా దాని ప్రభావం ఉండే అవకాశం ఉంటుంది. కానీ ఈ రోజు గాజుల రామారావు పరిసరాల్లో ఆ శబ్దంతో కూడిన ప్రకంపనలు ఏవైతే వచ్చినాయో అవన్నీ కూడా అక్కడ దగ్గరలో ఉన్న క్వారీస్ ఉన్నాయి. క్వారీస్ లో ప్రతిరోజు ఉదయం పూట కూడా అక్కడున్న ఆ గ్రానైట్స్ ని అవన్నిటిని బ్లాస్ట్ చేసే అవకాశం ఉంటుంది. ఆ బ్లాస్ట్ చేసే క్రమంలో అప్పుడప్పుడు అధిక మొత్తంలో ఉన్న ఆ బ్లాస్ట్ పదార్థాలను కూడా వాడతారు కాబట్టి దాంతో ధృవీకరించారు అధికారులు. ఒకవేళ ఇది భూకంపం అయితే మరోసారి అక్కడ భూకంపాలు వస్తాయేమో, మనం సెస్మిక్ జోన్ లో ఉన్నామా అని భయాందోళన వ్యక్తం చేసే అవకాశం ఉంటుంది. అలా కాదు, ఇది క్వారీల కారణంగా పేలుళ్ల కారణంగా సంభవించింది అయితే ఇంకో ఆందోళన వ్యక్తం చేసే అవకాశం ఉంటుంది. బహుశా పేలుళ్లను ఆపమని క్వారీ తవ్వకాల గురించి ఆందోళన వ్యక్తం చేసే అవకాశం ఉంటుంది. సో అధికారులు ఏం క్లారిటీ ఇస్తున్నారు? ఒకవేళ ఇవి క్వారీల కారణంగా సంభవించిన ప్రకంపనలే అయితే ఈ రోజు ఆ స్థాయిలో ప్రకంపనలు ఉండటానికి కారణాలు ఏంటి?
అక్కడ ఉన్న జనం లేదు అధికారులు ఏమైనా చెప్తున్నారా? ఎస్ రోహిత్, అయితే ఇప్పుడు మన ఉదయం పూట జరిగిన ప్రకంపనలతో అయితే స్థానికులు తీవ్ర స్థాయిలో భయాందోళనకు గురయ్యారు. కానీ అక్కడ అధికారులు క్లారిటీ ఇచ్చే అవకాశం అయితే క్లారిటీ ఇచ్చేందుకు అయితే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు అంటే ఈ కేసులు నమోదు చేసుకున్నారు, వాళ్ళు పరిశీలిస్తున్నారు కూడా. అంటే ఇది భూకంపం ఎంతవరకు అవకాశం ఉంది భూకంపం వచ్చేందుకు అన్నట్టు కూడా పరిశీలిస్తున్నారు. కానీ వాళ్ళు చెప్పేది ఏంటంటే ఇది ఎట్టి పరిస్థితుల్లో భూకంపం కాదు, చుట్టుపక్కల ఉన్న క్వారీస్ నుంచి వచ్చిన శబ్దంతో ఇదంతా కూడా ప్రకంపనలు వచ్చినాయి. దాంతో భాగంగానే అటు ఎలక్ట్రిక్ పోల్స్ ఊగడం కానివ్వండి, కొన్ని వెహికల్స్ ఊగడం, ఏవైతే 4-5 అంతస్తుల బిల్డింగ్స్ ఉన్నాయో అవి కూడా ఒక్కసారిగా శబ్దం వచ్చి వైబ్రేట్ అయినట్టు కూడా అక్కడ స్థానికులు చెప్తున్నారు. దాంతో పాటు సైంటిస్టులు కూడా చెప్తున్నారు రోహిత్. అయితే సైంటిస్టులు బలంగా చెప్పేది ఏంటంటే హైదరాబాద్ ప్రాంతం అంతా కూడా సెస్మిక్ జోన్ 2 లో ఉంటుంది కాబట్టి ఇక్కడ భూకంపాలు వచ్చే అవకాశం చాలా కూడా తక్కువ ఉంటుంది. ఎందుకంటే మనం జియోగ్రఫికల్ గా హైదరాబాద్ చూసుకున్నప్పుడు దాని ఏవైతే భూకంపాలు వచ్చే అవకాశాలు చాలా తక్కువ ఉంటాయి. కాబట్టి ఈ రోజు జరిగింది మాత్రం అది ఎట్టి పరిస్థితుల్లో భూకంపం కాదు, కానీ మేము దాని కేసు కూడా తీసుకొని పరిశీలిస్తున్నాం అన్నట్టు చెప్తున్నారు. అట్ సేమ్ టైం అక్కడ చుట్టుపక్కల ఉన్న క్వారీస్ ని కూడా ఎంక్వైరీ చేస్తున్నారు రోహిత్. సో ఇప్పుడు ఒకవేళ ఇది క్వారీల కారణంగానే సంభవించింది అయితే ఈ స్థాయిలో ప్రకంపనలు సంభవించడానికి కారణాలు ఏంటి? ఒకవేళ ఎక్కువ తీవ్రత ఉన్న పేలుడు పదార్థాలను ఉపయోగించారా, అవి నిబంధనలు లోపే ఉపయోగించారా, నిబంధనలు అతిక్రమించి ఉపయోగించారా అన్న దానిపై ఏమన్నా ఎంక్వైరీ చేసే వాళ్ళపై చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందా? ఇది క్వారీల కారణంగా సంభవించింది అనే వార్తలు వస్తున్న తర్వాత స్థానికుల నుంచి ఏమైనా డిమాండ్లు వస్తున్నాయా? ఎస్ రోహిత్, అయితే ఇప్పుడే కాదు, ఈ గాజుల రామారం నుంచి అటు పటాన్ చెరువు వరకు కూడా ఇదంతా కూడా కొన్ని ఇండస్ట్రియల్ ఏరియా వన్ సైడ్ ఉంటే మిగతాదంతా కూడా ఇదంతా గ్రానైట్ కు సంబంధించిన క్వారీస్ ఉన్న ఏరియా. అయితే ఇది ఒకటేసారి కాదు, ఇట్లాంటి తరచూ అక్కడ జరుగుతుంటుంది. జరిగినప్పుడు కూడా ఇలాంటి పెద్ద శబ్దాలతోటి ఎక్కువగా రాత్రి సమయంలో ఈ శబ్దాలతో కూడిన వైబ్రేషన్స్ ఇళ్లలోకి వస్తాయి. ఇళ్లలో ఉన్న వస్తువులను కూడా కింద పడుతున్నట్టు కూడా స్థానికులు గత కొన్ని రోజులు కూడా ఆందోళన చేస్తున్నారు రోహిత్. అయితే ఈ సందర్భంలో అక్కడ ఎవరైతే క్వారీస్ కి సంబంధించిన కాంట్రాక్టర్లు ఉంటారో వాళ్ళు ఏ పదార్థాలు వాడారు అంటే వాళ్ళందరూ కూడా లైసెన్స్డ్ గా తీసుకొని ఏవైతే లిమిటేషన్స్ ఉంటాయో లిమిటేషన్ కి సంబంధించిన పేలుడు పదార్థాలు వాడాల్సి ఉంటుంది. కానీ ఇంత పెద్ద శబ్దాలు అక్కడ రెసిడెన్షియల్ ఇల్లు ఉన్నప్పుడు ఎలాంటివి వాడాలన్నట్టు కూడా కొన్ని గైడ్ లైన్స్ కు నిబంధనలు ఉల్లంఘించినట్టు కూడా అక్కడ కనిపిస్తుంది రోహిత్. రైట్ పాపన్న, గాజుల రామారం శివారు ప్రాంతాల్లో ఈ రోజు తీవ్ర ప్రకంపనలు సంభవించాయి. ఒక్కసారిగా కరెంటు స్తంభాలు ఊగిపోయాయి. బహుళ అంతస్తుల భవనాల్లో కూడా పెద్ద ఎత్తున ప్రకంపనలను వాళ్ళు ఫీల్ అయ్యారు. దీంతో భయభ్రాంతులకు గురై ఇళ్లలో నుంచి బయటకు వచ్చేశారు. అయితే ఇది భూకంపమా లేదా అక్కడ ఉన్న క్వారీల్లో జరిగిన పేలుళ్ల కారణంగా వచ్చిన ప్రకంపనల అన్న దానిపై శాస్త్రవేత్తలు అధికారులు పరిశోధన చేశారు. ఇది క్వారీల్లో జరిగిన పేలుడుగానే ప్రస్తుతానికి భావిస్తున్నారు. ఒకవేళ భూ ప్రకంపనలు అయితే ఈ పాటికే శాస్త్రవేత్తలు పెద్ద ఎత్తున అలర్ట్లు జారీ చేసి ఉండేవారు. మిగిలిన ప్రాంతాల్లో కూడా ప్రకంపనలు వచ్చేవి. అంతేకాదు రిక్టర్ స్కేల్పై దాని తీవ్రత కూడా నమోదై ఉండేది. కాబట్టి ఇది దగ్గరలో ఉన్న క్వారీల్లో జరిగిన పేలుళ్ల కారణంగా వచ్చిన ప్రకంపనలు అని చెప్తున్నారు. కానీ ప్రకంపనలు ఏ స్థాయిలో వచ్చాయో మనం అక్కడ స్క్రీన్ పైన విద్యార్థుల ముఖాల్లో కనిపిస్తున్న భయంతోనే మనం అర్థం చేసుకోవచ్చు. స్కూళ్ళకే సెలవు ప్రకటించి విద్యార్థులను స్కూళ్ళలో నుంచి ఇంటికి పంపించేశారు అంటే ఈ ప్రకంపనలు ఏ స్థాయిలో ఉన్నాయో మనం అర్థం చేసుకోవచ్చు. మరి అధికారులు సంబంధిత క్వారీలపై ఏదైనా విచారణ జరిపి మళ్ళీ మార్గదర్శకాలు జారీ చేయడమో లేదంటే చర్యలు తీసుకోవడం లాంటివో చేస్తారో ఏం చేస్తారో చూద్దాం.